హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో, రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ గురించి చాలామంది అడుగుతున్నారనమాట. సో, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, నా వీడియోస్ చాలా రోజుల నుంచి రావట్లేదు కదా! ఎందుకు అంటే నాకు ఇంకా జలుబు, దగ్గైతే తగ్గలేదండి. సో, అందుకనైతే నేను చేయలేకపోతున్నాను. అండ్ చాలామందికి వాట్సాప్‌లో ఇంకా యూట్యూబ్‌లో కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ అలాగే అదర్ చార్జెస్ అనేసి చాలామందికి కట్ అయ్యాయి అని చెప్తున్నారు అదర్ చార్జెస్. సో, అది ఎందుకు కట్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో, నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఓన్లీ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ గురించే మాట్లాడతాను. ఓకేనా? సో, రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అసలు మీరు ఒకవేళ దాన్ని తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి? ఎలా టికెట్ రేస్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ సపోర్ట్ అని ఉంటుంది కదా! సో, ఫోన్‌లో మీరు సపోర్ట్‌లోకి అయితే వెళ్ళండి. నేను ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను మీకు. కిందకొస్తే పేమెంట్స్ అని ఉంటుంది. సో, ఈ పేమెంట్స్ పైన అయితే క్లిక్ చేయండి. కిందికొస్తే వాట్ ఈజ్ ఏ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అని ఉంది చూసారా? సో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టికెట్ రేస్ చేయండి. సో, ఇక్కడ మెన్షన్ చేయండి ఐ వాంట్ టు జాయిన్ ఇన్ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. ఇలా ఐ వాంట్ టు జాయిన్ ఇన్ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అనేసి సబ్మిట్ చేయండి. మీకు రెస్పాన్స్ ఏమొస్తుందో కూడా చూపిస్తాను చూడండి. రిక్వెస్ట్ రేస్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే మీకు ఇలా ఒక లింక్ అయితే ఇస్తారనమాట వాళ్ళు. ఇది క్లిక్ చేసి అయితే మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయండి. మీరు ఎలిజిబులా కాదా అనేది కూడా వాళ్ళు మీకు చెప్తారు. సో, చూసారు కదా టికెట్ ఎలా రేస్ చేయాలో. సో, ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌కి తీసుకోవాలి అనుకుంటున్నారో సో, వాళ్ళు టికెట్ అయితే ఇలా రేస్ చేయాలి. సో, మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నట్టుగా అయితే మీకు 1% అయితే ఛార్జ్ అవుతుందండి. సో, అది ఎలా ఛార్జ్ అవుతుంది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో, మీకు ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. మీరు స్కిప్ చేసి చూస్తే మాత్రం అర్థం అవ్వదు. ఓకేనా? సో, వీడియో మొత్తం చూసి అప్పుడు డౌట్స్ ఉంటే అడగండి. నేను డెఫినెట్‌గా క్లారిఫై అయితే చేస్తాను. రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్‌కి మనకి ఏదైతే అమౌంట్ ఛార్జ్ అవుతుందో ఆ అమౌంట్ అనేది ఛార్జ్ అవ్వకుండా ఉండడమే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా? సో, ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఇప్పుడు ఇది జనవరి కదా! డిసెంబర్‌లో సపోజ్ ఇప్పుడు మనకి ఒక 10 రిటర్న్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా? సో, డిసెంబర్‌లో మనకి ఎన్ని రిటర్న్స్ వచ్చాయి బేస్డ్ ఆన్ దట్ అంటే దాని ప్రకారము వాళ్ళు మీకు డిసెంబర్‌లో 10 రిటర్న్స్ వచ్చాయి కదా! ఎగ్జాంపుల్‌గా మాత్రమే చెప్తున్నాను నేనిది ఇప్పుడు మీకు. డిసెంబర్‌లో 10 రిటర్న్స్ వచ్చాయి కదా! ఈ మంత్ 10 కంటే ఎక్కువగా వస్తే గనక ఈ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ మీకు 15 రిటర్న్స్ వచ్చాయి ఈ మంత్. మీరు రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యారు. మీకు 15 రిటర్న్స్ వచ్చాయి మీకు. ఆ 10 రిటర్న్స్‌కి 100% డబ్బులైతే మీరే పే చేయాలి. మీషో వాళ్ళు ఇవ్వరు. ఆ 10 పైన అంటే ఆ 5 ఏదైతే ఉన్నాయో చూసారా? ఆ 5 వాటికి మాత్రమే మీకు రిటర్న్ ఛార్జ్ అనేది పడదు. ఓకేనా? సో, ఈ 10 వాటికైతే మీరే పే చేసుకోవాలి. ఆ పైన 5 ఉన్న వాటికైతే వాళ్ళిస్తారనమాట. మీషో వాళ్ళు. సో, అలా ఇది రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. అండ్ వాళ్ళకు మీరు 1% పే జేయాలి. ఈ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అవుతే. ఎలా పే జేయాలి? మీ సేల్స్ మీద. సపోజ్ జనవరిలో మీరు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యారనుకోండి. జనవరిలో మీ సేల్ రెవెన్యూ మీద మీరు 1% కమిషన్ వాళ్ళకి పే చేయాల్సుంటుంది. మీషో వాళ్ళకి. కానీ వాళ్ళు మొత్తం అన్ని రిటర్న్స్‌కి మనకి డబ్బులివ్వరండి వాళ్ళు. మీకు ఒక క్యాప్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు మీ ప్రీవియస్ మంత్ మీకు అసలు ఎన్ని రిటర్న్స్ అయ్యాయి, ఆ రిటర్న్స్ వరకే మీరు పే చేయాలి. అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తే ఆ మిగతావి ఏవైతే ఉన్నాయో మిగతా బ్యాలెన్స్ రిటర్న్స్ వాటికి మాత్రమే వాళ్ళు డబ్బులు పే చేస్తారనమాట. సో, అలాంటిది ఈ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. సో, ఇది ఎవరు తీసుకోవాలి? దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. దీని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటే
100 సక్సెస్ఫుల్గా ఆర్డర్స్ డెలివరీ ఉండాలి లాస్ట్ 12 మంత్స్లో. లేదు అంటే 10 సక్సెస్ఫుల్ ఆర్డర్స్ ఉండాలి లాస్ట్ మంత్లో. అంటే డిసెంబర్ మంత్ మీరు జనవరిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిసెంబర్లో 10 సక్సెస్ఫుల్గా డెలివరీ అవ్వాలి. రిటర్న్స్ కాదు, ఆర్టీఓ కాదు, కస్టమర్స్కి డెలివరీ, సక్సెస్ఫుల్ డెలివరీ అయినవి 10 ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అంటే మీరు ప్రోగ్రాంలో ఇప్పుడు జనవరి అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు. మీరు ఫిబ్రవరిలో జాయిన్ అవ్వాలి అంటే జనవరి 29కి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. అది ఫిబ్రవరికి ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫిబ్రవరి 1 నుంచి ఎఫెక్ట్ అవుతుందన్నమాట అది. ఓకే. మీరు ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ మీకు రావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి అయితే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినందుకు వాళ్ళు ఎవ్రీ వీక్ డిడక్ట్ చేసుకుంటారు అమౌంట్. ఓకేనా? ఇది మంత్లీ లాగా ఉండదు, ఎవ్రీ వీక్ అయితే డిడక్ట్ అవుతుంది అమౌంట్. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినందుకు మీకు ఏదైతే అమౌంట్ ఉంటుందో అది వితౌట్ జిఎస్టీ అనమాట. 1% వాళ్ళు ఏదైతే చెప్తారో అది వితౌట్ జిఎస్టీ. మళ్ళీ మీ దగ్గర నుంచి రేట్గా జిఎస్టీ కూడా డిడక్ట్ చేస్తారు. అంటే ఇది అందరికీ ఒకేలాగా ఉండదండి. ఈ 10 ఆర్డర్స్ అని చెప్తున్నాను కదా, నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. సపోజ్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఫిబ్రవరిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి ఈ ప్రోగ్రాంలో. నాకు జనవరిలో ఒక 20 రిటర్న్స్ వచ్చాయి. ఓకేనా? సో ఆ 20 రిటర్న్స్ వాళ్ళు మ్యాక్సిమం పర్సెంటేజ్ తీసుకుంటారు, దాన్ని క్యాప్డ్ అంటారనమాట. లాస్ట్ 3 మంత్స్ది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు డిసెంబర్లో ఒక 30 నాకు రిటర్న్ అయ్యాయి, జనవరిలో నాకు ఒక 20 రిటర్న్ అయ్యాయి, నవంబర్లో నాకు ఒక 15 రిటర్న్ అయ్యాయి. సో ఈ 3 మంత్స్వి వాళ్ళు మ్యాక్సిమం ఎంత రిటర్న్ వస్తుంది అనేది చూసుకొని ఆ తర్వాత దానిపైన నుంచి వాళ్ళు పే చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఆఫర్ ఎలా ఇస్తారు అంటే ఈ ప్రోగ్రామ్ నాకు జనవరిలో 20 రిటర్న్స్ వచ్చాయండి. ఓకేనా? సో వాళ్ళు ఏం చెప్తారు, మీకు 20 కంటే ఇంకా ఎక్కువ కనుక మీకు ఫిబ్రవరిలో వస్తే ఆ 20కి అయితే మీరే రిటర్న్ ఫీజ్ పే చేసుకోవాలి. ఆ 21 నుంచి ఏదైతే నాకు సపోజ్ ఫిబ్రవరిలో నాకు 30 రిటర్న్స్ వచ్చాయి అనుకోండి, సపోజ్ ఈ 20 నేను పే చేసుకోవాలి. బ్యాలెన్స్ 10 రిటర్న్స్ వస్తాయి చూసారా 30లో, ఆ 10 మాత్రమే వాళ్ళు నాకు ఇస్తారనమాట. ముందు మన దగ్గర నుంచి కట్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు మనకి వేస్తారు. అది ఎప్పుడు వేస్తారు అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో మొత్తం నాకు అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. 30 రిటర్న్స్ వచ్చాయి నాకు ఫిబ్రవరిలో. ఆ 30 రిటర్న్స్ అమౌంట్ డిడక్ట్ అయిపోయింది నాకు. సో వాళ్ళు 10 రిటర్న్స్కి నాకు డబ్బులు వేయాలి కదా. సో ఎప్పుడు వేస్తారు, అది మార్చి 10కి నాకు ఆ డబ్బులు, ఆ రిటర్న్, ఆ 10 వాటికి రిటర్న్ ఛార్జ్ ఏదైతే నాకు పడిందో ఆ డబ్బులు వాళ్ళు నాకు వేస్తారు. ఆ మిగతా 20 వాటికి వెయ్యరు. ఆ మిగతా 20 నేనే పెట్టుకోవాలి. ఆ 10 మాత్రమే వాళ్ళు వేస్తారు. అదే ఈ ప్రోగ్రామ్ అనమాట. సో మొత్తం అన్ని రిటర్న్స్కి వాళ్ళు మనకి ఇవ్వరు. వాళ్ళు చెప్తారు ఇంతకంటే ఎక్కువ వచ్చాయి అంటే ఆ ఎక్కువ వచ్చిన వాటికి మాత్రమే మేము పే చేస్తాము. నార్మల్గా మీకు వచ్చేవి మీరే ఎవ్రీ మంత్ మీకు ఎన్ని వస్తాయో అన్నిటికైతే మీరే పే చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా వస్తే ఆ ఎక్కువ వచ్చిన వాటికే పే చేస్తాం, మళ్ళీ అన్నిటికీ పే చేయము. సో అందుకోసమే మనం వాళ్ళకి 1% అనేది మనం వాళ్ళకి పే చేయాలి. సో వాళ్ళ పేమెంట్ అయితే ఎవ్రీ వీక్ డిడక్ట్ చేసుకుంటారు మనం ఈ ప్రోగ్రాంలోకి జాయిన్ అయ్యాక. ఓకేనా? మనకు వచ్చే సేల్ రెవెన్యూ మీద వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు 1%. ఓకేనా? పర్టికులర్గా ఇంత అని మనం చెప్పలేము. సపోజ్ ఇప్పుడు ఒక 30,000 చేసుకున్నాను అనుకోండి, 30,000 మీకు సేల్ రెవెన్యూ వచ్చిందనుకోండి, ఆ 30,000 మీద 1% వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఓకేనా? సో అలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఓకే. సో ఇది బాగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఎవ్రీ మంత్ రెన్యువల్ అవుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. మనం వద్దు అనుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ టికెట్ రేస్ చేయాలి మనకు వద్దని. లేదు అంటే ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ. నాకు ఈ మంత్ వాళ్ళు 10 ఆర్డర్స్కి నాకు పెట్టారు కదా, నెక్స్ట్ మంత్ కూడా అలాగే పెడతారేమో, అలా కాదు. అది మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఎవ్రీ మంత్ ఒకేలాగా ఉండదు ఇది. కానీ ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్ లాగా అయిపోతుంది. అంటే మనం వద్దు అని చెప్పే వరకు ఎవ్రీ మంత్ నడుస్తూనే ఉంటుంది ఇది. ఎవ్రీ మంత్ వాళ్ళు మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఎలా అయితే వాళ్ళు చేంజ్ చేస్తున్నారో అలా మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ పంపిస్తారనమాట. ఓకేనా?
సో, అలా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అది వద్దు అని చెప్పే వరకు అలాగ కంటిన్యూగా ఎవ్రీ మంత్ రెన్యువల్, ఆటో రెన్యువల్ లాగా అయిపోతుంది. సో, ఎవ్రీ మంత్ మనం వాళ్ళకి పే చేయాలి. ఓకేనా? సో, ఇలా నడుస్తూ ఉంటుంది. సో, ఇది ఎవరికి యూజ్‌ఫుల్ అంటే బాగా ఎక్కువగా ఆర్డర్స్ ఒస్తాయి చూసారా? ఒక మంత్లీ ఒక 100 ఆర్డర్స్, ఇప్పుడు 100 ఆర్డర్స్ వచ్చాయనుకోండి మంత్లీ మనకి, డెఫినెట్‌గా 30, 40 ఆర్డర్స్ అయితే రిటర్న్స్ ఒస్తాయి. సో, అలాంటి వాళ్ళకి రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ యూజ్‌ఫుల్ అవుతుంది. కానీ ఏదో చాలా తక్కువగా లీస్ట్ వచ్చే ఆర్డర్స్ వాళ్ళకి మాత్రము ఇదంత ఎఫెక్టివ్‌గా అయితే అనిపించదు నాకు తెలిసినంత వరకు. ఓకేనా? సో, మీకు ఒకవేళ బాగా అనిపిస్తే మీరు ఒకవేళ జాయిన్ అయ్యి చూస్తాను అంటే ఒక మంత్ జాయిన్ అయ్యి అయితే చూడండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు మనకు ఒక 1 మంత్ అన్నా ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఇస్తే బావుండేది. యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఇలాగే చేశారు. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు అందరికి సప్లయర్స్ అందరికి 1 మంత్ ఫ్రీ ట్రయల్ లాగా ఇచ్చారనమాట ఇది. ఇప్పుడు అలా లేదనమాట. జాయిన్ అవ్వాలంటే పేమెంట్ కంపల్సరీ 1% వాళ్ళకు దానికి అగ్రీ అయ్యే జాయిన్ అవ్వాలి మనం. మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలి అంటే మీరు టికెట్ రేస్ చేయాలి. మీరు వద్దు అనుకున్నప్పుడు కూడా మీరు టికెట్ అయితే రేస్ చేయాలి. అయితే బాగా సేల్స్ అయ్యే వాళ్ళకైతే బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్కడైతే సేల్ ఎక్కువ ఉంటుందో అక్కడే రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో, చూసుకోండి. మీకు సేల్స్ ఎలా అవుతుంది? మీకు రెవెన్యూ ఎలా వస్తుంది? ఆ రెవెన్యూలో ఒక 1% పోయినా పర్లేదులెండి. మాకైతే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ కావాలి అని అనుకునే వాళ్ళైతే చూసుకోండి. మీ సేల్స్ ఎలా ఉంది? ఏంటి అని మీకు తెలుస్తుంది కాబట్టి సో, మీరు ఒక ఆలోచించుకొని మీకు బావుంటుంది అనిపిస్తే జాయిన్ అవ్వండి. లేదా ఒక 1 మంత్ చూడాలి. ఒక 1 మంత్ చూస్తే మాకు అర్థమవుతుంది అంటే మరి ఒక 1 మంత్ రిస్క్ తీసుకొని జాయిన్ అయితాము అంటే జాయిన్ అవ్వండి. పెద్దగా రిస్క్ ఏముండదు. చూస్తాము అంటే చూసి, లేదు మేము ఒక 1 మంత్ చూస్తాము ఎలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది అనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ సేల్స్ ఎవరికైతే అయితాయో వాళ్ళకైతే బాగా బెనిఫిట్ అయితే అవుతుంది ఈ ప్రోగ్రాము. సో, తక్కువ తక్కువ సేల్స్ ఉన్న వాళ్ళకైతే అసలు వెళ్ళకండి. తక్కువ తక్కువ సేల్స్ ఉన్న వాళ్ళకైతే అసలు ఇది పెద్దగా ఉపయోగపడదని అనుకుంటున్నాను నేను. అండ్ వాళ్ళు కూడా మీషో వాళ్ళు కూడా తక్కువ సేల్స్ అయ్యే వాళ్ళకు దీనిది ఎలిజిబిలిటీ ఇవ్వరండి. మంచిగా సేల్ అయ్యే వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇస్తారు. నాకొచ్చింది కాల్ మీషో నుంచి. కానీ నేనైతే ఆప్ట్ ఇన్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక మంత్ వస్తాయి, ఒక మంత్ రావు. ఒకసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. సో, నాకు సేల్స్ బాగా ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు తీసుకోవాలనుకోని నేను ఊరుకున్నాను. సో, ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను దీని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ. సో, నెక్స్ట్ అదర్ చార్జెస్ గురించి నాకు కూడా పడిందండి. ఆ అదర్ చార్జెస్ ఏవైతే అన్నారో అందరూ, నాకు కూడా పడింది ఆ చార్జెస్. నిజంగా అసలు ఎందుకలా అదర్ చార్జెస్ అని డిడక్ట్ చేశారో అర్థం అవ్వలేదు. నేను టికెట్ రేస్ చేశాను. దానికి నాకు ఇంకా రెస్పాన్స్ రాలేదు. బట్ నేనైతే వదలను. ఎందుకు అనేదైతే ఖచ్చితంగా నేను కనుక్కుంటాను. అంటే ఎందుకు ఖచ్చితంగా కనుక్కుంటాను అంటున్నాను అంటే, అంటే ప్లాట్‌ఫార్మ్ ఫీ లాగా ఏమన్నా తీసుకున్నారా? ఆ! అసలు అదర్ చార్జెస్ అంటే ఏంటి? ఆ చార్జెస్ అనేది ఎందుకు డిడక్ట్ చేశారనేది మనకు తెలియాలి కదా! మనము ఏదైనా ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడు మనకి తెలియాలి దాని గురించి. తెలియకుండా ఎలా మనం ఏం చేయలేం గదా! ఏదో డిడక్ట్ చేసుకొని అన్నట్టుగా మనం ఉండలేం కదా! అంటే డిడక్ట్ ఎప్పుడు చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? ప్రతిసారి ఇలాగే జరుగుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనము. సో, అందుకనే నేను టికెట్ రేస్ చేశాను. సో, నాకు ఇంకా రెస్పాన్స్ రాలేదు. వస్తదనుకుంటా ఇంకొక 1 ఆర్ 2 డేస్‌లో. రాంగానే నేను వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఓకేనా? సో, వీడియోకైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.